ప్రేమిస్తూ మమ్మల్ని కాపాడుతూ మా జీవితాన్ని జీవనాన్ని మీ చేతుల్లో ఉంచుకున్న పరమ తండ్రి మీ పాదములకు స్తోత్రం. మా ఆయుష్కాలము మీరు ఇచ్చిన అపేక్ష విర్రవేగుతున్న దుష్టత్వం మాలో ఉన్నప్పుడు ఈ వాక్యం చేత దాన్ని విరిచి ఈ వాక్యములకు లోపడే శక్తిని మాకు దయచేయండి. అల్పులము అయోగ్యులము ఏమాత్రము ఎన్నికలేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టిస్తుంటారు తండ్రి. ఏ వాక్యము మాకు అవసరమో ఈ వాక్కు చేత మమ్మల్ని గద్దించి మీకు మరింత దగ్గరగా మా ఆత్మను చేర్చుకునేలాగా మమ్మల్ని విరవండి. మా ఆయుష్ను మీ చేతిలో ఉంచుకున్నారు కనుక మేము ఏమై ఉన్నాము అది మీ చిత్తము కనుక శ్రద్ధాశక్తులు మాలో కలుగులాగున మా శరీరమును మేము జయించుకునేలాగున మాకు శక్తిని ప్రసాదించండి తండ్రి. ఇదిగో మీ బిడ్డలకు ఏ విధంగా ఏం చెబితే అర్థమవుతుందో, మీ ప్రేమ ఏమిటో, మీరు ఏ విధంగా కోపపడుతున్నారు, ఏం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ విదితం చేసుకునేలాగా మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమున అందరికీ వందనములు. మీ యొక్క హృదయములను దేవునికి దగ్గర చేయండి. లోకంలో ఉంటున్న మనకు లోక విషయాల పట్ల ఆసక్తి కలిగి లోకాశక్తులతో జీవితాన్ని గడపాలనుకుంటే మన జీవితము దేవునికి దగ్గర అవ్వదు సరికదా. మన ఆలోచన విధానం మొత్తం శరీరాశల మీద మిళితమై ఉంటుంది. సో అప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు, ఎలా చెప్పినా నీకు అర్థం కాదు సరికదా. ఆయన వాక్యము పట్ల నీకు ఆసక్తి కోల్పోతావు. అటువంటి పరిస్థితుల్లో నీకు ఏం చెబితే ఆయన ప్రేమ అర్థమవుతుంది, అర్థం కాదు సరికదా. ఆయన అంటే విరక్తి కలుగుతుంది. ఆయన్నే అనుమానించే స్థితికి ఆత్మ వెళ్ళిపోతుంది. సో నువ్వు చేయాలనుకున్న భక్తి, నువ్వు చేయాలనుకున్న ప్రార్థన, నువ్వు పాడాలనుకున్న పాట ఆయన మీద ప్రేమ లేనప్పుడు ఏం చేస్తే ఏం లాభం చెప్పండి. ప్రేమ ఉంది కాబట్టే కదా ఇక్కడికి వచ్చామని నాకు చెప్పకండి. అది మీకు మీ దేవునికి సంబంధించిన విషయం అని. ఎందుకంటే హృదయపు ఆలోచనలు నాకు తెలియదు. మనుషుని యొక్క హావభావాలను బట్టే నేను ఎస్టిమేషన్ వేయగలను. కానీ దేవుడైతే నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందే నీ గురించి అంతా తెలుసుకుని నేను ఇక్కడ ఉంచాడు. కారణం నువ్వు మారాలి. మారిన నువ్వు మరొకరికి ఎగ్జాంపుల్ అవ్వాలి. అలా పరలోకం వెళ్ళవలసిన బాధ్యత నీది. నీతో పాటు కొంతమందిని తీసుకురావాల్సిన బాధ్యత నీ పైన నా పైన ఉంది. అందుకనే యెషయా గ్రంథంలోని 37వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనం చదవండి. మీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చింది ఏమంటే ఈ దినము శ్రమ, శిక్ష, దూషణ గల దినము. ఏమున్నాయంటే ఆ రోజుల్లో ఒక్కరోజే ఒక దినమే శిక్ష ఉంది, ఒక దినమే దూషణ ఉంది, ఒక దినమే శ్రమ ఉంది. ప్రస్తుత పరిస్థితుల యొక్క అధ్యయనం కనుక చూసుకుంటే ప్రతిరోజు శ్రమే మనిషి జీవితంలో. మనిషి మనుగడకే ప్రశ్నార్థకం. ఎలా బ్రతకాలి మనిషి, ఎన్ని విధాలుగా మనిషి శ్రమ పడొచ్చో అన్ని విధాలు కలగటానికి కారణం తిరిగి మనిషి. మీకు అర్థమవుతుందా నా మాటలు? నా మాటలు మీకు అర్థమైతే మీలో భయం పుట్టాలి. మనలో మన ఇబ్బందులకి, ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏ జంతువు కాదు, ప్రకృతి అసలే కాదు, కేవలం మనిషి. అంటే వరదలకి మనిషే కారణం,
భూకంపానికి మనిషే కారణం. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం అన్ని చోట్ల భూమి కుంగిపోతుందంట, ఇంక్లూడింగ్ దానికి మన మెగా సిటీస్ హైదరాబాద్, ముంబై అన్నీ మనకి అన్నిటికీ కారణం ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల మనిషి తవ్వకాలు మొదలెట్టాడు. దీనిలో దేవుడిది ఏం తప్పు ఉంటుంది? తవ్వకాలు ఎక్కువైందంటే చిన్న తవ్వకాలు తవ్వడం మనిషి ఎంత భారీగా తవ్వేసుకుంటాడు. ఇసుక కావాలంటే వాడి ఇష్టం, ఎలా అయినా ఏ రూల్స్ అయినా పెట్టుకుంటాడు, రూల్స్ అయినా తీసేసుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రోగాల విషయానికి వచ్చేటప్పటికి మనిషిని నొప్పి లేకుండా రోగాల నుంచి విముక్తి చేయాలి అనుకునే పద్ధతి నుంచి మనిషికి జబ్బు తగ్గినా తగ్గకపోయినా నాకు లాభం చేకూరితే చాలు అనే వైద్యుల దగ్గర నుంచి, మందులు అందజేసే వారి దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒక మాఫియా లాగా జరుగుతుంది అంటే ఒప్పుకోక తప్పదు. చిన్నదానితో గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకునేది ఎవరు అంటే మనిషి యొక్క జీవితం సరిగ్గా లేదండి. సౌండ్ మాటలు అసలు వాక్యం చెప్పనివ్వట్లేదు ఎవరు, అందరూ సౌండ్ చేస్తున్నారు. మనిషి యొక్క జీవితం వారి యొక్క ఆలోచనకి దగ్గరగా పెట్టుకుని ప్రతి విషయాన్ని దేవుని దూరం చేసే విధంగా ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా మనిషి ప్రతిరోజు దూరాన్ని పెంచుకుంటున్నాడు. అయితే హిజ్కియాకి ఆ రోజే శ్రమట. ఈ విధంగా చెప్పండి, ఈ రోజే శ్రమ, ఈ రోజే ఏమంటున్నాడు? ఆ దినమున శ్రమయు శిక్షయు దూషణయు శిక్ష దూషణ. ఎవరిని దూషిస్తున్నారు మనిషి? మీకు తెలుసా? మనిషి దూషించుకోవడం ఒకప్పటి ట్రెండ్. మనిషి దేవుణ్ణి దూషించడం ఇప్పుడు ట్రెండ్. తెలుసా? ఎంత బాగా దేవుణ్ణి దూషిస్తే అంత బాగా మనుషులు వాళ్ళు బాగున్నట్టు అనుకుంటున్నారు. ఒక్కసారి ఆ మనిషిలో నుంచి ఊపిరిపోతే, ఒకసారి గమనించండి, బతికున్న మనలో ఊపిరిపోతే ఎవరు ఏ విధంగా ఎగిరిపడగలం? ఎవరు నాకంటే గొప్ప అని చెప్పుకోగలం? సమాధిలోనికి దిగిన శవము ఏమని చెప్పగలదు? నేను గొప్ప అని, నాకు ఇది ఇష్టము అని, ఇది నాకు ప్రాణము అని, ఈ విధంగా నా జీవితం హైలైట్గా ఉంది అని ఇలా ఎన్ని చెప్పుకొని బతకగలదు శవం? చెప్పండి. మనిషికి టైం ఇచ్చిన కొద్దీ దేవుడి ప్రేమ మనిషికి చులకనైపోయిందే తప్ప ఏమాత్రం మనిషిలో మార్పు లేదు. సరికదా? నాకంటే ఎక్కువగా నిన్ను పూజించేది ఎవరు? నాకంటే ఎక్కువగా నీకు బహుమానాలు ఇచ్చేది ఎవరు? అసలు నేను లేకపోతే నీకు పని జరుగుద్దా అనేటువంటి మానవ సమాజం ఇప్పుడు ఎక్కువైపోయింది. మరైనా దేవుడు ఎందుకు టైం ఇస్తున్నాడు అంటే, కీర్తనల గ్రంథము 50వ కీర్తనలు 50వ కీర్తన 21వ వచనం చూడండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నాను. దేవుడు చేసి మనుషులు ఏమనుకుంటున్నారంట? నువ్వేం చేసినా మౌనం తప్ప నీ దగ్గర ఏమని చెప్పు, నువ్వు మాట్లాడతావా అంటున్నారట. నేను మౌనినని నువ్వు అనుకుంటివి, అందుకు కేవలము నేను నీ వంటి వాడనని. కేవలము నీ వంటి మనిషి లాంటోడే దేవుడు కూడా.
అందుకే 2 చేతులు 2 కాళ్ళు వెరైటీగా ఉంటుందని కుక్కనో లేకపోతే ఏనుగు ముక్కునో నేను దాన్ని తెచ్చి పెట్టుకుంటాను. నేను ఏ జంతువు తలలో పెట్టుకుని ఇంత గొప్పవాడిని అని చెప్పుకుంటాను. నువ్వంటే ఇంత గొప్పే, ఇంతవరకు నీ టాలెంట్ అని చెప్తాను. నువ్వేమనుకుంటున్నావంటే కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు. నీకు గుర్తు తెచ్చుకోవాలి, అనుక్షణం నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, అయితే నీ కన్నుల ఎదుటే ఏమిటట, నీ కన్నుల ఎదుట నీ సంగతులు ఎలా ఉంటాయి? ఇది ఎవరికి సాధ్యం? గమనించారా మీరు? మీరు చేసే పనులు మీ కన్నుల ఎదుటికి వస్తాయి. తెలుసా ఈ విషయం? ఎవరికన్నా భయపడాలా లేదా? మనిషి బాధపడాలా? టెన్షన్ అవ్వాలి? నువ్వు ఏ పని చేసినా దాగదు. అది నీ కన్నుల ఎదుటికి వచ్చిన తర్వాత జరిగే పరిస్థితి ఇంకోటి ఉంది. నీ కన్నుల ఎదుటికి ఈ సంగతులను నేను వరసగా అంటే 1 ఇది 2 ఇది 3 ఇది ఇన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా నువ్వేం చేసావు? అబ్బే నేను మారను తెలుసా, నేను మారనండి, ఎవరు చెప్పినా నేను మారను, నాకు మారాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఈ సంగతులన్నిటినీ నేను వరుసగా పెట్టి గద్దిస్తాడట. మనుషులు గద్దిస్తేనే మనుషులకి హార్ట్ అటాక్లు వస్తాయి. అదే దేవుడు గద్దిస్తే చెప్పండి, మనిషి ఉనికి ఉంటుందా? అందుకే మీ జీవితాన్ని ఈరోజు మార్చుకోండి. ఈ జీవితంలో మీరేమనుకోవాలో తెలుసా? నాయనా, నాకు ఇది శ్రమ దినం, నాకు శిక్ష పడవలసిన దినం. అసలు నీవు నన్ను దూషిస్తూనే ఉండాలి నేను చేసిన తప్పులకి. వరుసగా నా సంగతులన్నీ పెట్టి నన్ను గద్దించే నీవు ఒక్క క్షణం ఆలోచించావు నా గురించి. అయినా నేనేం చేస్తున్నానంటే 15వ వచనం చూడండి, ఏమంటాడు? దిద్దుబాటు నీకు అసహ్యము. ఏంటంట మనిషికి? దిద్దుబాటు. దిద్దుకోవడం అంటే ఈ తప్పు చేశాను ఇక చెయ్యను, ఇలా ప్రవర్తించాను ఇక ప్రవర్తించను, ఇకనైనా మారతాను. నేను ఇన్ని రోజులు లోక జీవితంలో ఉన్న నా జీవితం అది శూన్యమని దేవుడు పదే వ్యర్థమని నాకు చెప్పిస్తూ ఉన్నారు. మారాల్సిన నేను, దిద్దుకోవాల్సిన నేను ఏ క్షణంలోనూ మారక మరింత దరిద్రంగా తయారయ్యావు కదా. అసలు దిద్దుకోవడం అంటేనే నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనకకు ఏంటట, దేవుడి యొక్క మాటల్ని మనిషి ఏం చేస్తున్నాడు? పర్లేదు తర్వాత చూద్దాం దేవుడి పని. పర్లేదు దేవుడి పని ఇప్పుడేంటి? బాప్తిసం ఏంటి? ప్రార్థన ఏంటి? కూడికి ఏంటి? ఆయన బలలో చేతులు వేయటం ఏంటి? ఇవన్నీ ఏముంది? ముందు నాకు కావలసిన ఆనందాన్ని కదా నేను వెతుక్కోవాలి, నాకు కావలసినట్టుగా కదా బ్రతకాలని మనిషి టెంపరీ ఆనందాన్ని ఎంచుకొని దానిలో సంతృప్తి పొంది అసలు దేవుని మాట అంటేనే లక్ష్య పెట్టని స్థితిగతులను తెచ్చిపెట్టుకున్నాడు. పైగా నువ్వు ఎలా ఉంటావట? 18వ వచనం చెప్తున్నాడు, నీవు దొంగ వచ్చినప్పుడు ఏం చేస్తావు? దొంగవిరా నువ్వు, నీతో నేను మాట్లాడనన్నావు కానీ కనీసం వాడిని చూడనన్నావు కానీ దొంగతో ఏకీభవించేస్తావు. బైబిల్లో మాటలు మనిషి మారటానికి చెప్పబడుతున్న మాటలు వినకుండా దిద్దుకునే పని పెట్టుకోకుండా అసలు దిద్దుబాటు అంటే నాకు అసలు మార్పు తెచ్చుకోను అనడమే అసహ్యం అయ్యే విధంగా జీవితాన్ని పెట్టుకొని ఎవరన్నా లోకస్తులు నీతో ఏకీభవిస్తాను అంటే వాళ్ళతోటి వాళ్ళని గద్దించాల్సింది పోయి వాళ్ళకి దేవుని యొక్క ఉనికిని పరిచయం చేయటం సరికదా, వాళ్ళతో ఏకీభవించటం ఏంటి? మనిషి దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నీ ఫ్రెండ్షిప్ మరీ బాగుంటుంది.
క్రిస్టియన్స్తో ఉండదు, విశ్వాసులతో ఉండదు, వాక్యం చెప్తే అసలు ఉండవు. ఇంకేంటి నీకెవరితో సాంగత్యం చేయాలనిపిస్తుంది? నేను ఎప్పుడు చెప్తాను, మీరు వ్యభిచారం అంటే ఎక్కడికో వెళ్ళకండి, మీకు ఎప్పుడు అదే ఆలోచన. వ్యభిచారం అంటే దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టకుండా, ఆయనని కాకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ లోకంలో మీ శరీరం కోసం పరిగెత్తటమే వ్యభిచారం. ఈ వ్యభిచారం చేసే మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టడు. ఈ వ్యభిచారంలో ఉన్న వాళ్ళు మీరు అనుకుంటున్న థాట్ లో ఉన్న వ్యభిచారాన్ని చేయటానికి కూడా వెనకాడరు. అందుకే అంటున్నాడు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు. 19లో అంటున్నాడు, కీడు చేయవలనని నీవు నోరు తెరవగానే ఏమొచ్చేస్తుందట? కీడు. అందుకే ఈరోజు ప్రపంచ ప్రతినిధులు అనుకునే వాళ్ళు నోరు తెరిచి లోపే ఎంత అనర్థం జరిగిపోయింది. మనకి ఏమాత్రం సంబంధం లేని, మనం ఏమాత్రం ఊహించలేని, వెళ్ళలేని, దూరంగా ఉన్న ప్రాంతాల్లో జరిగే యుద్ధం వల్ల మనం సఫర్ అవుతున్నాం. ఏ విషయంగా? వండుకోవాలంటే ఆలోచించండి. మన ప్రభుత్వాల నుంచి ఏమొస్తున్నాయి? మీరు 4 పూటలు వండుకునేది 2 పూటలు వండుకోవడానికి చూడండి, తక్కువ తినడానికి చూడండి, వంటను తగ్గించండి. ఎందుకునైనా అంటే గ్యాస్ రాకపోవచ్చు, మేబీ రాకపోవచ్చు. కారణం ఏంటంటే ఆ హార్మోజీ జలసంధి దగ్గర వాళ్ళు ఎంట్రీ ఇవ్వనంటున్నారు. ఎవరినైనా వాళ్ళు అంటే వాళ్ళకి దెబ్బ తగిలిన ఎవరయ్యా అంటే వాళ్ళు పెద్దవాళ్ళే. వాళ్ళ దేవుడు ఏమని తెలీదా? వీళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలీదా అంటే అందరికీ తెలిసింది వాళ్ళే. అందరికీ దేవుడు అంటే విదితమే. ఎలా విదితమయ్యాడట? ఎలా తెలిసిందంట? మనుషుడు ఎలాగైతే బిహేవ్ చేస్తాడో, కంట్రోల్ తప్పి తన బిహేవియర్ని చూపిస్తాడో, క్రోధాన్ని, మోహాన్ని, ఆకలిని, అన్ని విషయాల్లో మనిషి తన కంట్రోల్ పెట్టుకోకుండా బిహేవ్ చేస్తాడో, అలాగే నన్ను అనుకుంటున్నావు నువ్వు. ఇది దేవుడు చెప్తుంది. కీడు చేయవలనని నీవు నోరు తెరిచావు, నీ నాలుక కపటము. అక్కడ వరకు వెళ్ళకుండా ఉండాలి అంటే ఎవరి మాట వింటే మనం బాగుపడతాం? ఖచ్చితంగా దేవుని మాట వినాలి. దేవుని మాట వినటానికి శరీరం అసలు ఒప్పుకోదని నేను మీకు పదే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే శరీరము అస్సలు ఇష్టపడందే ఇది. శరీరానికి ఏమి ఇష్టం చెప్పండి? అదే మీకు ఏమి ఇష్టం చెప్పండి? తినటం ఇష్టం, తాగటం ఇష్టం, పడుకోవటం ఇష్టం, కుదిరితే లేచి ఆడటం ఇష్టం. ఇవన్నీ శరీరపరమైన. మరి ఆత్మకేమి ఇష్టం? ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నది. కానీ డామినేషన్ ఎవరిది? శరీరాన్ని. చచ్చినా వినదు. నన్ను మంచి పనులు చేయను అనుకో, ఈ రోజుల్లో మంచి ఉంటే ఎవరైనా బతుకుతారని తిరిగి క్వశ్చన్ చేస్తారు. శరీరం ఆల్రెడీ పూర్తిగా మునిగిపోయిన లోకస్తుల దగ్గరికి వెళ్తేనే ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే తప్పులేదు. వాళ్ళకి లోకం కదా, లోకస్తులు కదా, అలాగే మాట్లాడతారు. కానీ దేవుని గురించి ఎంతో కొంత అవగాహన కలిగి, దేవుడంటే భయంకరుడు, దేవుడంటే అగ్ని, దేవుడు తప్పును ఒప్పుకోడు, ఆయన పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటేనే నన్ను చూస్తారని చెప్పి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లోకానికి వేరు చేసి మనల్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే మనం ఎలా ఉండాలి? దిద్దుబాటు నీకు అసహ్యము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దిద్దుబాటు కలిగి ఉండాలి. నాకు రోగం ఎందుకు వస్తుంది? నాకు బాధ ఎందుకు వస్తుంది? నాకు శ్రమ ఎందుకు వస్తుంది? నా జీవితంలో ప్రతిదీ ఎందుకు విరుద్ధంగా జరిగిపోతుంది? నాకు ఎందుకు నెమ్మది లేదు అంటే కారణం నీ చేసే పనుల్లో మెయిన్ పని ఏంటంటే అది మాట వినకపోవటం. వింటున్నాగా అంటాం, వినింది గ్రహించాలి, గ్రహించిన దాన్ని అవలంబించాలి. ఇంత ప్రాసెస్ ఉంది నీ లైఫ్లో. అబద్ధం ఆడకుండా ఉండటం చెప్పడం తేలికే, పొరుగు వాళ్ళని ఏది ఆశించకూడదు అని చెప్పడం తేలికే. కానీ జీవితంలో అవలంబించేటప్పుడు నీకున్న ఎథిక్స్ ఏంటి, నైతిక విలువలేంటి,
అవి లోకపరంగా తెచ్చిపెట్టుకున్నవా, లేకపోతే దేవుడు నీకు చెబితే, నీకు ప్రేరణ ఇస్తే నువ్వు పాటించావా? అందుకే అంటున్నాడు, నీకు ఈ దినము శ్రమ దినము, నీకు శిక్ష కలగాల్సిన దినము, నీకు ఏం చేయాలి, దూషణ, నీకు తిట్టే దినం ఇది. నువ్వు మారాలి, దిద్దుబాటు చేసుకోవాలి. కానీ నీకు అసహ్యమైంది అంటున్నాడు 20వ వచనంలో, నువ్వు కూర్చుండి అంటే తీరిగ్గా తీరుబడి చేసుకుని, ఎక్కడ కీర్తన 50:27లో, నీ సహోదరుని మీద కొండములు అంటే అబద్ధాలు, వాడు చెయ్యని దాన్ని చేశానంటావు, చేయలేని దాన్ని చేశావంటావు. పోనీ వాడు చేసింది తెలిసిన నువ్వేమన్నా క్షమించే గుణం ఉందా అంటే నాకు లేనిదే అదే అంటావు. ఎదుట వ్యక్తి యొక్క బలహీనతని మనం ఎంత మందిలో చెప్పగలిగితే మనం అంత గొప్పవాళ్ళం, అంత హీరోస్. మనం హీరో అంతే కదా, 10 మందిలో ఇంకొకటి కొడతాడు, అప్పుడే హీరో అవుతాడు. అది లోకం మెచ్చిన గుణం. కానీ థియోలాజికల్ గా హీరో అంటే ఏంటో తెలుసా? ఏమ్మా, ఎవరు నిన్ను క్షమించలేదా? ఎవరు నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, తిరిగి వెళ్ళి పాపము చేయొద్దు. చెప్తారు ఎవరైనా ఇలాగా? చెప్పలేవు. నీకు బుద్ధి లేదని నాకు తెలుసు అని చెప్తాం, నిన్ను నమ్మకూడదు అని తెలుసు అని చెప్తాం. మనలో ఎక్కడ లేని లోకపరమైన మాటలు తెచ్చిపెట్టుకుని బంధాలని ఎంతవరకు చీల్చి చెండాడుకోవచ్చో మనం చేసి చూపగలం. కానీ దేవుళ్ళ లాంటి ప్రేమ కావాలి అంటే నీ సహోదరుని ప్రేమించాలి. ఆ సహోదరుడు అన్యుడైనా ప్రేమించాలి, ఇక్కడున్నా ప్రేమించాలి. అసలు మనిషి మాత్రమే ప్రేమించాలి. గొడవ ఎక్కడ మొదలైందో చెప్పాను కదా, ప్రాబ్లం మనిషే. మంచివాడు కాడు, అన్ని లక్షణాలు కలిగిన వాడు, అంత క్రూరత్వం కలిగిన వాడు, పైకి మాత్రం చాలా సాఫ్ట్ గా సాధు స్వభావాన్ని చూపించే క్రూరమైన మృగమే మనిషి. ఎవరిని తిడుతున్నావో అనుకోకండి, మనల్ని. అందుకని 4వ వచనంలో చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము. ఈ దినము శ్రమయు జీవము గల దేవుని దూషించుటకై రాజుగా తన యజమానుని జీవము గల దేవుణ్ణి దూషించాలి. మీకు మాట ఏమర్థమైంది? మనిషిని కాదట, ఎవరిని దూషించాలి? జీవమును ప్రాణమును దయచేసేవాడు ఎవరు? ఆయన్ని దూషిస్తే మనిషికి విపరీతాలే వైపరీత్యాలు అని వినాశకారాలు అవుతున్నాయంట. మనిషికి ప్రతిదీ విపరీతమే. మీరు జాగ్రత్తగా మీ మనసుల్ని ఆలోచించండి. మీకు బాధ కలిగినప్పుడు ఈ దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు అని వాటిని మొదలుకొని, ఏదైనా ఘోరం జరిగినప్పుడు దేవుడు ఉన్నాడా అనే వాళ్ళు మొదలుకొని, దేవుడు ఏం చేసినా చూడాలి అనుకునే మనలోంటి వాళ్ళు, అంటే సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి తేడా ఏమి ఉంటుంది? ఇక్కడ అదే అంటున్నాడు, జీవము గల దేవుణ్ణి దూషించుటకే అష్షూరు రాజు తన యజమానుల చేత పంపింపబడిన రబ్షాకేకి ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. రబ్షాకే పలికిన మాటలు ఏంటంటే, నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, సామాన్యంగా మీ ప్రార్థన ఏమో ఆలకించడు తెలుసు నాకు, ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దిస్తాడని వేడుకోండి. లోకస్తులు కూడా మనల్ని అడిగేది ఇలాగే. అస్తమానం ప్రార్థనలు అంటూ బయలుదేరతారు కదా, అస్తమానం దేవుడిని నమ్ముకోండి, దేవుడి దగ్గరికి రండి, వచ్చిందంత బాప్తిస్మం పొందండి, మీరు కాదు మీ కుటుంబం అంతా తీసుకోవడం మీకే క్షేమకరం అంటారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది, మీకే రోగం వచ్చింది, మీకే శోభన వచ్చింది, ఇప్పుడు వేడుకోండి, ఏమని అనుకుంటారు? ఒకవేళ మీ దేవుడు ఏమన్నా ఆలోచిస్తాడేమో చూడండి. అప్పుడు మీ ఆన్సర్ ఎలా ఉంటుంది?
గుండెల్లో పొడిచినట్టు అనిపిస్తుంది కదా, దేవా ఏమైపోయావు. నిజమైన భక్తుడు అనుకున్నారు ఇలా అనేది అల్ప విశ్వాసం. నిజమైన భక్తుడు ఏమంటాడో తెలుసా, నా దేవుడు ఏం చేసినా చేయకపోయినా రక్షించినా రక్షించకపోయినా ఆయన దేవుడే. ఆయన దేవుడే. నాకు స్వస్థతనిచ్చినా ఇవ్వకపోయినా, నేను పేదదానిగా ఉన్నా ధనవంతురాలిగా ఉన్నా, ఎలా ఉన్నా ఆయనకి నేను ఏ ఇబ్బంది పెట్టను అనే భక్తులు చూపించండి. ఇచ్చింది చాలు నాయనా, ఇక చాలును అనేవి ఉన్నాయంట. ఇక చాలును అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? మన అనుకునే విషయాల కన్నా మీరు సామెతలో ఉంటాయి, ఇక చాలు అనేవి లేవు. కానీ మనిషి చూడండి, ఇక చాలు అంటాడా? ధనము ఎంత కావాలి? ఎన్ని కోట్లు కావాలి? ఇన్ని కోట్లతో దొరికేశాడు మనిషి. ఏం చేసుకుంటావు? కొన్ని కోట్ల రూపాయలు నీకు నెట్ క్యాష్ గా ఉంది. నువ్వు తినే ఫుడ్ ఎన్ని రకాలు? ఒక రసం, ఒక పప్పు, స్పెషల్ కూరలో ఒక 20 పెట్టినా నువ్వు తినేది 4. నీ పొట్ట ఎంత పడుతుంది? 1/2 kg కన్నా తక్కువే. ఇంకా తక్కువే. నేను బొక్కి తింటారంటారే, వాళ్ళ గురించి చెప్తున్నా. యావరేజ్ గా 1/2 kg తింటారని. ఇష్టమైన ఫుడ్ అయితే ఒక ముక్క ఎక్స్ట్రా, అంతేగాని తినగలం. ఎన్ని కోట్లు ఉన్నా మరి ఎందుకు ఇన్ని కోట్లు సంపాదించుకుంటున్నాము అంటే చాలును అన్నది. బట్టలు మన దగ్గరే రకరకాలు కుక్ చేస్తాం. ఒక డ్రెస్ తీయాలి అంటే మిగతా 10-20 కింద పడాల్సింది. ఏ విషయంలోనూ మనం ఇక చాలును అనం. ఇవాళ తింటాం, ఇవాళ రుచిగా ఉంది కాబట్టి రేపు మళ్ళీ దీన్ని తయారు చేసుకొని తిన్నాం. ఈ విందులో ఇంత బాగుంది, ఆ రోజు ఇలా బాగుంది, మీరు ఇలా తినటానికే రెడీ అవుతున్నారు. మీ ప్రేమ విందుల్లో చేసుకునే ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడటం నేర్చుకున్నారు మీరు అని చెప్పింది బైబిల్. మనకేమో అవి పట్టవు. ఇక్కడ అదే అడుగుతున్నాడు, మీ జీవము గల దేవుణ్ణి దూషించడానికి అషూరు రాజైన తన యజమాను చేత రబ్షాకే పలికించాడు. ఎవరిని దూషించాలి? రబ్షాకే లాంటి వాళ్ళు సంఘంలోనే ఉండొచ్చు. ఇప్పుడు నీ జీవితం ఏమిటి? నీ జీతం ఏమిటి? నీ పరీక్ష ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? మిమ్మల్ని మీరు ఏమని థింక్ చేసుకున్నా? అసలు ఇక్కడికి వచ్చిన విధానము నాకు చాలునైనా, నా జీవితమే ఒక శాపంతో కూడిన జీవితము, నీ దగ్గరికి రాలేని జీవితము, లోకాన్ని చూసి అబ్బా బాగుంది అనుకుని ఆకర్షితులైనటువంటి పరిస్థితుల్లో నన్ను నేను అమ్మువేసుకున్నాను. చాలాసార్లు నువ్వు తెలీదు అనేసాను పేతురు గారి లాగా. కానీ నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చో, నన్ను నిలబెట్టో, ఊపిరి పోసో. నిన్ను దూషించే పరిస్థితులు నాకు చుట్టూ ఉన్నప్పుడు నా ప్రవర్తనను నేను ఎలా ఉంచుకుంటున్నాను? అందుకే పరీక్షించుకుంటున్నాను. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిలుపని ఎడల ఏం చేశాడు? ఎవరు నిలిపారటండి? కొద్దిపాటి శేషాన్ని. ఆయన గురించి వివరించే కొద్దిపాటి శేషము కనుక ఈ భూమి మీద లేకపోతే మనము కూడా సొదొమ వలె ఉంటాము. గొమొరాతో ఈక్వల్ పర్సనాలిటీస్. మన భౌతిక ఏంటట? మీరు సొదొమ లాంటి వాళ్ళు, గొమొరా లాంటి వాళ్ళు. వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? భ్రష్టత్వంతో ఉన్నాయి. చూడగానే బాబాయ్ వెళ్ళి ఎంత వైరస్ అంటే కాల్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చేసింది సొదొమ గొమొరాలను చూస్తే. ఇప్పుడు కొద్దిపాటి శేషాన్ని కనుక ఆయన నిలిపి ఉండకపోతే మనము కూడా సొదొమ లాంటి వాళ్ళమే, గొమొరాతో ఈక్వల్ అయిన వాళ్ళమే. కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు? కాపాడాడు. శేషంలో నిన్ను చేర్చడానికి సంఘంలోనికి తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు ఏమని ఆరాధిస్తావు? ఏమని ప్రార్థిస్తావు? నాయనా, నా జీవితం సొదొమ లాంటి జీవితం, నాది గొమొరాతో ఈక్వల్ అయిన జీవితం
కానీ శేషమైన కొద్ది మందిలో నన్ను చేర్చడానికి నన్ను ఉంచావు. యాక్చువల్గా నా జీవితం శ్రమ పడాల్సిన జీవితం, దూషణ పాడవలసిన జీవితం, నా జీవితాన్ని నువ్వు కాపాడావు. నేను ఏమి ఇవ్వలేనని నేను చెప్పగలను చెప్పు? నన్ను సజీవంగా భూమి మీద బ్రతికించావు. అందుకు నేను కృతజ్ఞతగా నిన్ను మహిమపరచడానికి నా నాలుకను, నా నోరును, నా జీవితాన్ని సజీవ యాగముగా నీ పాదాల చెంత నేను పెట్టాలి కదా. పెడుతున్నానా? చెప్పండి, పెట్టానా నేను ఇంతవరకు? నేను అంటే నేను కాదని మీరు కూడా అనుకోవాలి. మీరు పెట్టారా ఎప్పుడన్నా? ఆయనకి సజీవ యాగంగా మీ జీవితాన్ని అర్పించారా? ఆ అర్పించే భాగంలో మీరు ఆరాధన అంటే అతిగా ప్రేమించే విధానంలో మీరు కొద్దిపాటి మాటలు ఏమని చెప్పి ఆయనకి సమర్పించారు. నా జీవితమే సజీవ యాగంగా నీకు సమర్పిస్తానని చెప్పిన మీరు కనీసం ఆయనకి జిహ్వ ఫలాన్ని ఇచ్చే విధానంలో కనీసం మాటలన్నా సంసిద్ధం చేసుకున్నారా? ఒక వ్యక్తికి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక ప్రియమైన వారి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు, ఈవెన్ ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు నేను ఇలా మాట్లాడితే వాళ్ళని ఇంప్రెస్ చేయగలను, ఇలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది, ఇలా మాట్లాడితే అధికారి వింటాడు అని కదా సిద్ధపడేద్దాం. మరి దేవుని సన్నిధికి ఎలా సిద్ధపడొచ్చావు? కనీసం ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రార్థించడానికి నీ దగ్గరున్న మాటల ఫలము, అదే జిహ్వ ఫలము ఏంటి సిద్ధపరచుకోవాలి. అందుకే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. ఏది ద్వేషించాలి? నీకు కీడు కలిగితేనేమో దేవా నాకెందుకు అన్యాయం చేస్తావని అంటావు. ఎదుటివాడికి కీడు చేయడానికి క్షణం కూడా ఆలోచించు. ఇదే న్యాయం? నువ్వు ఎలా దేవుని పెట్టబోతావు? అందుకే అంటున్నాడు, కీడును ద్వేషించి మేలుని ప్రేమించాలి. నాకు నష్టం జరిగినా పర్లేదు, నా దేవుడు మాత్రం దూషణ పాడకూడదు. ఇదేనా మీ దేవుడు నేర్పింది? ఇదేనా మీరు గుళ్ళకెళ్ళి నేర్చుకోండి? ఇదేనా మీ క్రైస్తవ్యం? మిమ్మును బట్టియే కదా అన్యులలో నా నామము దూషింపబడుతుందని దేవుడు క్వశ్చన్ ముందే వేసి మన దగ్గర పెట్టాడు. సో మన బిహేవియర్ ఎంత బాగుండాలో చూడండి. అందుకే అంటున్నాడు, కీడును ద్వేషించి మేలును ప్రేమించు, గుమ్మములో న్యాయమును స్థిరపరచు. ఏ న్యాయం? ఏ న్యాయం చెప్పండి? దేవుని మాటే న్యాయం. అర్థమవుతుందా మీకు? ఈ లోకంలో ఏది న్యాయం కాదు. కావాలంటే సెక్షన్లు మార్చుకొని మనం కొంతమందినైనా కాపాడుకుంటామేమో కానీ దేవుని న్యాయము ప్రతి ఒక్కరిని సమన్వయంగా చూస్తుంది. అది మీరు చెయ్యగలగాలి, మీ బ్రతుకుల్లో చూపించగలగాలి. ఒకవేళ ఇలా చేస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన వారితో కనికరించును. నీకు కనికరం వద్దా? కనికరాన్ని కోరుకోకపోతే నీకు మరణమే దిక్కు. ఆ మరణం అందరికీ వచ్చేదే కదా. ఆ మరణం గురించి నేను మాట్లాడటం లేదు. ఆత్మ చావనిది, యుగాల వరకు దాని ఆక్రందన ఆగనిది. ఆ మరణము నీకు దూరం అవ్వాలి అంటే ఇక్కడ నీ జీవితం కరెక్ట్గా ఉండాలి. అందుకే నీకు శ్రమ దినం, ప్రతిరోజు నీకు శ్రమ దినమే. ప్రతిరోజు నీకు దూషణ తిట్లు పడాల్సిన దినమే. ప్రతిరోజు నీకు శ్రమ కలగాల్సిన దినమే. జీవం గల దేవుణ్ణి దూషిస్తావా అని అడిగే రబ్షాకే లాంటి వాళ్ళు నీ జీవితంలో ఎదురైనప్పుడు నీ ప్రార్థన, నీ మాటలు, నీ ఆలోచన ఎలా ఉంది? కీడునే మాట్లాడతావా? మేలుని ప్రేమిస్తావా? ఇంకా ఏమన్నాడు? గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరంగా నిలబెడతావా? ఏ గుమ్మం? నీ హృదయం అనే గుమ్మములో న్యాయాన్ని ఉంచగలవా? అవసరమైనప్పుడు దేవుడే దిక్కు అంటావా? అవసరం లేనప్పుడు దేవుడు ఎవరు అని మాట్లాడతావా? అందుకని మీ జీవితాలకి మార్పు కోరుకొని మీరు ఏ విధంగా అయితే మారాలని మీరు అనుకుంటున్నారో అలా మారకండి. మీరు ఎలా మారాలనుకుంటారో చెప్పనా? నలుగురు ఉన్నప్పుడు బాగుండాలి.
ఎంత బాగుండాలంటే అందరూ నువ్వు ఎంత మంచివాడవో అనుకోవాలి. నీకు అందరూ ప్రైడ్ చేయాలి, నిన్ను హైలైట్ చేయాలి. ఇది మన కోరికలు. కానీ దేవుడు మారాలనుకున్న విషయం ఏమిటో తెలుసా? యేసు ప్రభువారు మారిన విధానం, యేసు ప్రభువారు బ్రతికిన విధానం. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమైనటువంటి ఆ పరలోకాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అనుకున్నట్టుగా భూమి మీదకి వచ్చి ఏమాత్రము ప్రాఫిట్ తనకి జరగదు, అవ్వదు, రాదు. అలాంటి మన కోసం ప్రాణం పెట్టడం, ఆ ప్రాసెస్ లో తనకి ఇల్లు లేదనే విషయం కానీ, కుటుంబం లేదనే విషయం కానీ, తల్లి తన దగ్గరికి వచ్చి తను చేస్తున్న దేవుని పని విషయమై మతి స్థిమితం లేనివాడు నా బిడ్డ అన్నా కానీ, స్నేహితులు నీకు బాగా ప్రసిద్ధి చెందాలన్న ఆశ కదా, పో సిటీకి అని తనని దూరంగా నెట్టేసినా కానీ, ఇదిగో నీ మెరాకిల్స్ చాలా బాగున్నాయి, నిన్ను వెంబడిస్తున్నాము, వస్తాము నీతోటి అన్న వాళ్ళకి ఏమని ఆన్సర్ ఇవ్వగలిగాడు అంటే, నక్కకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు మాత్రం స్థలం లేదు. మీరు చెప్పగలరా ఎన్ని సాక్రిఫైస్ నేను చేశాను అని? క్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత నేను నా శరీరం అడిగిన కోరికలన్నింటినీ సిలువకి వేసి కొట్టేశానని చెప్పగలరా? పోనీ పరీక్షించుకోండి. మనలో కోపం పోదు, అసూయ పోదు, క్రోధం పోదు, ఏది పోదు. వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం. నీ కృపాసనము వద్దకు వచ్చేసామనడానికి మీకు ఏ అధికారం ఉందని వచ్చారు? ఆయన మాట్లాడనా లేక మనలాంటి మనిషి అనా? మీ సంగతులన్నీ మీ కళ్ళ ఎదుట వరుసగా పెట్టి క్వశ్చన్ చేస్తాడన్న విషయాన్ని మర్చి చేసావా? గుర్తుండి మరీ చేసావా? ఏ తప్పులు నువ్వు దాచుకొని తిరుగుతున్నావు? ఈ ఆరాధన అనుకునేటువంటి ప్రాసెస్ లో, ఈ టేబుల్ తీసుకునే ప్రాసెస్ లో నిన్ను నువ్వు పగలగొట్టుకోలేదనుకో, ఆయనకు నువ్వు అక్కర్లేదు. ఒక లోకంలో ఉండటమే మంచిది, కొద్దిగా శిక్ష తగ్గుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నీకు వినపడుతున్నాయి, అన్నీ నీకు కనబడేలాగా ఆయన చెప్పి తీరుతున్నప్పుడు నీ ప్రవర్తన విధానాన్ని కనుక నువ్వు మార్చుకోకపోతే ఇక డెఫినెట్ గా ఎవ్రీడే నీకు శ్రమ దినమే, దూషణ దినమే, ఇంకా శిక్ష పడే దినమే. ఈ పరిస్థితులు నీకు రాకుండా ఉండాలి అంటే నీ హృదయాన్ని బద్దలు కొట్టు. చేసిన ప్రతి పాపాన్ని మనుషులెవ్వరికీ చెప్పొద్దు. దేవుని ఎదుట మాత్రమే నీ మనస్సుని వంచి, నాయన లోకంలో ప్రతిదీ నాకు అర్థమవుతుంది, నీ మాట అర్థం కాలేదు, ఒకవేళ అర్థమైన మూర్ఖంగా ప్రవర్తించాను, నువ్వు లేకపోయినా బ్రతకగలను అనుకున్నాను, కానీ నువ్వు జీవాన్ని దయచేసే ఆ మహాదేవుడవి, కానీ నువ్వు దూషించే స్థితిగతులు కలిగిన ఈ లోకంలో నేను మెంబర్ని అయిపోయాను. కొద్ది శేషాన్ని కనుక నువ్వు మిగిల్చకపోతే నేను కూడా సొదొమోనే, నేను కూడా గొమ్మతో ఈక్వల్ అయ్యే ప్రాసెస్ కలిగిన వాడనే దాననే. కానీ నాకు అవకాశం ఇచ్చావు ఇక్కడికి రావటానికి. కారణం నీ ప్రేమ, నీ కృప, నీ సన్నిధానం. వీటిని నేను వినియోగించుకునేలాగా నాకు జ్ఞానం ఇవ్వండి. నేను వీటిని అనుభవించేలాగా, అంటే నీ ప్రేమ యొక్క విలువను తెలుసుకునేలాగా బుద్ధిని, వివేచనను ఇవ్వండి. నీతిమంతుల్లాగా బ్రతకడానికి నాకు శక్తిని ఇవ్వండి. ఎందుకంటే లోకంలో నేను బ్రతికే విధానం మనుషులు మెచ్చుకునేలాగా బ్రతకాలి, అదే నీతి అనుకున్నాను. కానీ అది ఆ నీతి మురికి గుడ్డలవలే ఉన్నాయి, మీ నీతి నాకు మురికి గుడ్డలాగా ఉన్నాయని మీరు చెప్పారట. సో నేను ముదుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను. నాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు, మీకు వందనములు. మా జీవితం ఇక నుంచి నీ కొరకే. ఇక మేము వెనకకి చూడము, నీ మాటలను వెనకకి వేయము అనే ఆరాధన మీరు చేయగలుగుతున్నారా? ఇది హృదయంలో నుండి కదా వచ్చేది. ముందు నీ హృదయం కనుక ఆయన మాటలకి తల వంచకపోతే ఇంకేమర్థమవుతాయి నీకు ఆయన చెప్పే మాటలు?
మీరు ఇంకా మందులే ఉన్నందున అనేక విషయాలు విశుద్ధపరచడం కష్టం అని చెప్పారు యేసుప్రభు వారు బ్రతుకున్నారు. ఆ టైంలోనే ఆయనకి అలాంటి పరిస్థితి ఎదురైతే ఆఫ్టర్ ఆల్ మిగిలిన శేషంలో ఆ కంటికి కనబడి నానో పార్టికల్ గా ఉన్న మాలాంటి వాళ్ళ మాట మీకేమర్థం అవుతుంది? సో మీరు మారాలి. మా గురించి మారటం కాదు, మీ గురించి మీరు మారండి. మారి పశ్చాత్తాప్తులై రిపెంటెన్స్ తోటి మీరు దేవుణ్ణి అడగండి, ఆరాధన చేయండి. ఆరాధన చేసిన మీరు పరీక్షించుకోండి, నేను అసలు ఎలా ఉన్నాను, నేను ఇలా టేబులింగ్ లో చేయవేయటానికి అర్హురాలనా, నేను ఇలా ఈ బలలో చేతులు వేస్తున్నప్పుడు అపరాధిగా ఏమన్నా అయిపోతున్నానా, లేదంటే నన్ను మార్చుకోవడానికి ఇంకా లోకంలోనికి పాపం నా ఎదుటికి వచ్చినప్పుడు రక్షాకి లాంటి ఘోరమైన మనస్తత్వం కలిగిన మనుషులు నా ఎదుటికి వచ్చిన నా దేవుణ్ణి వదిలిపెట్టుకొని తీర్మానంతో బలను ఏమైనా తీసుకుంటున్నావా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఆరాధించి బలలో చేతులు వేస్తారని ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములైనా. శాపంతో కూడిన మా జీవితం, వేదంతో కూడిన మా జీవితం, నెమ్మది లేని మా జీవితాలకు నాయన నీ యొక్క మాట చేత లంగరు వేసి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇక నుంచి మీ గురించి బ్రతకాలి అనుకుంటున్నాం. మీరు మాలాంటి మనిషి కారని గుర్తెరిగి జీవము కలిగిన దేవుడిని మా హృదయంలో పెట్టుకొని మా సంగతులన్నింటినీ మా కళ్ళ ముందే వరుసగా పెట్టి గద్దిస్తానన్న నీ మాటను గుర్తెరిగి మా ఆరాధనలో కానీ నైనా మీరు జ్ఞాపకం చేసుకోమన్న ఈ వ్రత విషయంలో కానీ మమ్మల్ని మేము నైనా పరీక్షించుకుంటాం, పరిశుద్ధపరచుకుంటాం, మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటాం. ఇక నుంచైనా మా జీవితాల్లో నీ మార్పును నాయన నువ్వు మెచ్చుకునే మార్పును కలిగి జీవిస్తామని ఇక నుంచి ప్రమాణం చేస్తున్నాం. నాయన మా జీవితాన్ని మార్చండి, అది మీకు మాత్రమే సాధ్యం కనుక మమ్మల్ని అందరినీ స్థిరపరిచి సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.